మా గ్రూప్లో వాడంత తెలివైన వాడు ఇంకొకడు లేడు. మీ ఊర్లో అతనంత బలమైన వాడు మరొకరు లేడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి డీటెయిల్గా నేర్చుకుందాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నోటీస్ హియర్. తెలుగు లాంటి అందమైన భాష మరొకటి లేదు. తెలుగు లాంటి అందమైన భాష మరొకటి లేదు. అంటే దీన్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో పాజిటివ్ డిగ్రీలో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ తెలుగు కంటే కూడా మరొక అందమైన భాష ఇంకొకటి లేదు అని చెప్పేసి అంటున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి నో అదర్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నో అదర్, తెలుగు లాంటి అందమైన భాష మరొకటి లేదు. నో అదర్ లాంగ్వేజ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ తెలుగు. నో అదర్ లాంగ్వేజ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ తెలుగు. అంటే తెలుగు లాంటి అందమైన భాష మరొకటి లేదు. సెకండ్ ఎగ్జాంపుల్, మా అమ్మ లాంటి దయగల వ్యక్తి మరొకరు లేరు. మా అమ్మ లాంటి దయగల వ్యక్తి మరొకరు లేరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మా అమ్మ లాంటి అంటే నో అదర్ పర్సన్ అన్నమాట, ఇంకెవరు లేరు. మరి దీన్ని ఇంగ్లీష్లో నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ కైండ్ యాజ్ మై మదర్. నో అదర్ పర్సన్ ఈజ్ యాజ్ కైండ్ యాజ్ మై మదర్. అంటే మా అమ్మ లాంటి దయగల వ్యక్తి మరొకరు లేరు. థర్డ్ ఎగ్జాంపుల్, భారతదేశం లాంటి గొప్ప దేశం మరొకటి లేదు. భారతదేశం లాంటి గొప్ప దేశం మరొకటి లేదు. నో అదర్ కంట్రీ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ ఇండియా. నో అదర్ కంట్రీ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ ఇండియా. అంటే భారతదేశం లాంటి గొప్ప దేశం మరొకటి లేదు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, వికాస్ లాంటి తెలివైన విద్యార్థి ఈ క్లాస్లో మరొకటి లేడు. వికాస్ లాంటి తెలివైన విద్యార్థి ఈ క్లాస్లో మరొకటి లేడు. నో అదర్ స్టూడెంట్ ఈజ్ యాజ్ intelligent as Vikas, or no other student in the class is as intelligent as Vikas. అంటే వికాస్ లాంటి తెలివైన విద్యార్థి ఈ క్లాస్లో మరొకరు లేడు. లాస్ట్ ఎగ్జాంపుల్, కుక్క లాంటి విధేయమైన జంతువు మరొకటి లేదు. కుక్క లాంటి విధేయమైన జంతువు మరొకటి లేదు. దీని ఇంగ్లీష్లో నో అదర్ యానిమల్ ఈజ్ యాజ్ లోయల్ యాజ్ డాగ్. నో అదర్ యానిమల్ ఈజ్ యాజ్ లోయల్ యాజ్ డాగ్. అంటే కుక్క లాంటి విధేయమైన జంతువు మరొకటి లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్లో ఇలాంటి స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.